మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు ఉప్పులూరి హేమశంకర్, ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒప్పంద కార్మికులను తక్షణమే శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, ఇంజనీరింగ్ విభాగ సేవల్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే ఆలోచనలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించి కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 20, 22, 24 తేదీల్లో దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తామని, జూలై 7న జరగబోయే చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు దొడ్డికర్ల నాగబాబు, బంగారు అక్కమ్మ, ఇంటి అశోక్, సిపిఐ నాయకులు కూరెళ్ల వరప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్ గారికి వెళ్ళి అక్కడ కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 3 కార్యక్రమాల తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందించి మనకేమైనా సమస్యలు సాల్వ్ చేస్తే సరే, లేని పక్షంలో జూలై 7వ తారీఖున పెట్టి విజయవాడ చలో విజయవాడ పెట్టి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మనకు రావాల్సిన సమస్యలన్నీ కూడా అక్కడ తేలుస్తాము. అలాగే ఎప్పుడైతే మనం ఇలా రోడ్డుకి ఎక్కామో అప్పుడు ప్రభుత్వానికే నామోషి. ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో ఇవాళ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి నామోషి అనమాట. ఇది ఇక్కడ లోకల్గా చేయాల్సిన పనులు కూడా చేయట్లా. ఇంక్రిమెంట్ సకాలంలో ఇంక్రిమెంట్లు ఇవ్వట్లా. హెల్త్ వర్కర్స్కి మరీ అన్యాయంగా 2-3 ఇంక్రిమెంట్లు పెండింగ్. అలాగే ఇంజనీర్ సెక్షన్కి వచ్చేప్పటికి వాషింగ్ అలౌన్స్ ఇవ్వట్లేదు, నైట్ డ్యూటీలు చేస్తుంటే నైట్ అలౌన్స్ ఇవ్వట్లేదు. ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పక్కకు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయటం. అలాగే రిస్క్ అలౌన్స్ వచ్చేప్పటికి రిస్క్ అలౌన్స్ కొన్ని నీళ్ళు చేయటం, మిగతా నీళ్ళు ఆపేయటం. అలా ఎవరు చెప్పారు వీళ్ళకి? కన్సల్ట్ గుమస్తాల మీద చర్య తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ పూట కూడా ఇస్తాము ఈ ధర్నా అనంతరం. కాబట్టి సమస్యలు ఏంటంటే ప్రధానంగా 4 సంవత్సరాలు అయిపోయింది మనకు పీఆర్సీ కాలం తీరిపోయి 2023ని మనకి పీఆర్సీ ఇవ్వాలి. 23 వెళ్ళిపోయింది, 24 వెళ్ళిపోయింది, 25, 26 కూడా అర్ధ సంవత్సరం దాటింది. వెంటనే 12వ పీఆర్సీ కమిటీ వేయాలని, అలాగే 11వ పీఆర్సీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, 4 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఎరెండ్ లీవ్ పేమెంట్ కూడా చెల్లించాలని, ప్రధానంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఎన్ఎంఆర్ని రెగ్యులర్ చేయాలని, ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి వెంటనే వాళ్ళకి 10,000 రూపాయలు మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ సర్వీస్ కూడా ఎలాగైతే పర్మనెంట్ వాళ్ళకి 62 సంవత్సరాలు చేశారో ఈ కాంట్రాక్ట్ సిబ్బందికి, అవుట్సోర్స్ సిబ్బందికి, ఎన్ఎంఆర్లకు కూడా 62 సంవత్సరాలు పొడిగించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి అయితే డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాతోటి ప్రభుత్వం కొద్దిగా దిగి రావాలి. మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కౌన్సిల్లో చర్చించి ఒక దశల వారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కూడా ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ కార్మికులు పడుతున్న కష్టాలని, ఇబ్బందుల్ని గుర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏవైతే దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా చలో విజయవాడ ఉందో అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మున్సిపల్ కార్మికులందరూ కదం దొక్కుతారు. ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఉద్యమాలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాల్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు 20వ తారీఖున అన్ని చోట్ల మున్సిపల్ కార్యాలయాల ద్వారా, అలాగే నగర పంచాయతీల ద్వారా, అలాగే నగర కార్పొరేషన్ ద్వారా మున్సిపల్ కార్మికులతో ధర్నా చేయమని, అలాగే రేపు 22వ తారీఖున ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇవ్వమని, అలాగే 24వ తారీఖు కలెక్టరేట్ గారు ధర్నా చేయమని, ఈ 3 కార్యక్రమాలు ప్రభుత్వం తీవ్ర పక్షంలో జూలై 7వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం అందరికీ ప్రజలు కూడా మమ్మల్ని కనకరించి
ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు జ్ఞానం వచ్చినా ఏ కరోనా వచ్చినా ప్రాణాలు తెగించి మున్సిపల్ కార్మికులు ప్రజాసేవ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీరని పక్షంలో మీ ప్రభుత్వాలు ఎందుకు మీరు గతికెక్కారు? దేనికి? ప్రజల సమస్యలు తీర్చడానికి. అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మున్సిపల్ శాఖ మీరు తీర్చాలి. ప్రభుత్వం అదేమి గుద్దమ్మ కొరకు తీర్చారు కదా. మీ సమస్యలు కానీ మీ ప్రభుత్వాలు కానీ తీరిన పక్షంలో రేపు భవిష్యత్తు కార్యక్రమం చాలా తీవ్రంగా ఉంటుంది. కలిసి వచ్చే ప్రజా సంఘాలతో అలాగే కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ఇంకా 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 పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఇంకా మున్సిపల్ కార్మికుల్ని సమస్యలు తీరని పక్షంలో సమ్మెలకు వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉందని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం.